అమ్మయ్య, రోహిత్ శర్మని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక కెప్టెన్సీ నాదే. ఏంట్రా హార్దిక్, ఏదో కెప్టెన్సీ అది ఇది అంటున్నావు? ఏం లేదన్నా, ఇక టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ నేనే కదా, సెలబ్రేషన్ చేసుకుంటున్నా. నేను T20 ఫార్మాట్ ఒక్కటేరా రిటైర్మెంట్ ఇచ్చింది, మిగతా ఫార్మాట్స్ కి నేనే కెప్టెన్. ఊరికే ఉండన్నా, అదేముంది, మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు, ఆ తర్వాత అన్ని నా చేతిలోకి రావాల్సిందే కదా. అలా కాదురా హార్దిక్, ఎప్పుడు ముక్క కోసం వెయిట్ చేసే కుక్కలాగా కెప్టెన్సీ కోసం భలే వెయిట్ చేస్తుంటారా నువ్వు. ఏదో ప్రాస బాగుందని వాడారో, నిన్నేం తిట్టలేదు నేను. అన్నా, ఇప్పుడు మనల్ని తిట్టే వాళ్ళు ఎవరు లేరన్నా, ఓన్లీ పొగిడే వాళ్ళే. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ హీరో. సరేరా, కెప్టెన్సీ కావాలి కావాలి అంటున్నావు, నువ్వు టెస్ట్ ఫార్మాట్ ఆడవు కదా, టెస్ట్ ఫార్మాట్లోకి ఎలా వెళ్తావు మరి కెప్టెన్గా? ఇప్పుడు జైషాన్ చెప్పమను, నువ్వు టెస్టులు ఆడితే కెప్టెన్సీ ఇస్తానని చెప్పి కళ్ళు మూసుకొని పరిగెత్తుకుంటూ పోతా. ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? కెప్టెన్సీ ఎక్కడ ఉంటే హార్దిక్ పాండ్యా అక్కడ ఉంటాడు. ఇలానే కదరా నా కెప్టెన్సీ లాక్కున్నావు ముంబై ఇండియన్స్ లో. అన్నా, ఇక ఆపేస్తావా? ఎప్పుడు దాని గురించి డిస్కషను అయిపోయింది. గతాన్ని మర్చిపోవాలి, ముందుకు వెళ్ళాలి. హలో హార్దిక్ అన్న, ఈడ గిల్ అని ఒకడున్నాడు, కెప్టెన్సీ వానికి కూడా ఇస్తారు. ఈ విషయం నీకు తెలియదు అనుకుంటాను. అవునరా హార్దిక్, ఈ విషయం నేను మర్చిపోయా. నీకు గట్టి పోటీ ఉంది రోయ్, శుభ్మన్ గిల్కి ఇస్తారేమో కెప్టెన్సీ. నువ్వు ఊరికే ఉండనా పిల్ల బచ్చా, వానికి ఏంది ఇచ్చేది కెప్టెన్సీ? కెప్టెన్సీ ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఇస్తారు, టీంలో ఉండే వాళ్ళకి ఇస్తారు. అంటే నేను టీంలో ఉండనా? నేను ఇంపార్టెంట్ ప్లేయర్ కాదా? ఓపెనర్ ఇక్కడ జింబాబే టూర్కి కూడా నన్నే కెప్టెన్ చేసినారు. చూసినావా రోహిత్ అన్న, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాని ఇంపార్టెన్స్ ఏంటో. టీంలో జింబాబే టూర్కి సెలెక్ట్ చేసినారంట కెప్టెన్గా. ఇదిగో హార్దిక్ అన్న, చాలు ఇంకా, నువ్వు చాలా ట్రోల్ చేస్తున్నావు. నేను స్టార్ట్ చేస్తే నీ చెవుల్లోంచి రక్తం వస్తుంది. కోహ్లీ అన్న, ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది చెప్పు? అనిపించడానికి ఏముందిరా, కెప్టెన్సీ కోసం మహా యుద్ధమే చేస్తున్నారు ఇద్దరు. అమ్మో, ఇలాంటి యుద్ధం మేమున్నప్పుడు కూడా జరగలేదురా. అది కాదన్నా, ఏదన్నా కథ గాని స్టోరీ గాని నీకేదన్నా గుర్తొస్తుందా చూస్తుంటే? ఏదో చిన్నప్పుడు ఒక కథ గుర్తొస్తుందిరా, 2 పిల్లులు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో కోతొచ్చి చపాతీని ఎత్తుకొని పోయిందంట. అదే ఇప్పుడు జరుగుతుందన్నా. ఇప్పుడు నీకు ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ 2 పిల్లులు కెప్టెన్సీ కోసం గొడవ పడుతుంటే కోతి పిల్ల లెక్క నువ్వు వచ్చి కెప్టెన్సీ లాక్కొని పోతావు, అంతేనా? ఏంట్రా రిషబ్ పంత్, నువ్వు కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నావా? రేస్ ఏంటి రోహిత్ శర్మ, పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు వీడు. వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా? ఏంది కోహ్లీనా నువ్వు అనేది? నేనేంది పిచ్చోన్ అవ్వడం ఏంది? కెప్టెన్సీకి నేనే ఫస్ట్ కంటెండర్. అన్ని ఫార్మాట్స్ నేనే ఆడతాను. అన్ని ఫార్మాట్స్ ఆడాలంటే దమ్ము ఉండాలి, అది మన దగ్గర ఉంది. ఒరే రిషబ్ పంత్, వాళ్ళు డైలాగులు కొడుతున్నారు, నువ్వు ఒకటి కొట్టరా, నీ ప్లానే బాగుంది, నేను ఫిదా అయిపోయినా. అన్నా, వాళ్ళు కొడుతున్న డైలాగుల్లోనే పెద్ద బొక్కుందన్న. ఇంకా వాళ్ళేందన్నా కెప్టెన్ అయ్యేది? జైషా వచ్చి కెప్టెన్సీని ఒక బంగారు పల్లెంలో పెట్టి నాకు ఇచ్చేస్తాడు. అదేంట్రా మరి, నాకు కోహ్లీకి ఎప్పుడు అలా ఇవ్వలేదు బంగారు పల్లెంలో పెట్టి. కొత్త రూల్ స్టార్ట్ చేశారా? నువ్వు ఊరికండు రోహిత్ శర్మ, ఏదో ఫార్మాలిటీ చెప్తూ ఉంటే నువ్వు మళ్ళీ బంగారు పల్లెం దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని టెస్ట్ ఫార్మాట్ ఆడ్డు, ఆల్ ఫార్మాట్ కెప్టెన్ కాలేడు. శుభ్మన్ గిల్ విషయానికి వచ్చామనుకో, మనోడికి ఫుల్ కాంపిటీషన్ ఉంది ఓపెనింగ్ లో, కాబట్టి ప్రతి ఫార్మాట్ లో ఉంటాడనే గ్యారంటీ లేదు. అన్ని ఫార్మాట్స్ లో ఉండే రిషబ్ పంత్ కాక ఇంకెవరికి ఇస్తారు కెప్టెన్సీ? పాయింటే ఇది, ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింటే. అవును రోయ్, రిషబ్ పంత్ నువ్వేరా నెక్స్ట్ టీమిండియా కెప్టెన్, నేనైతే ఫిక్స్ అయిపోయినా. హలో, మేమున్నామమ్మా ఇక్కడ, నీకు పోటీ ఇన్ని రోజులు అంటే రోహిత్ అన్న, విరాట్ కోహ్లీ అన్న వీళ్ళందరూ ఉండడం వల్ల టీంలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు 1 డౌన్ ప్లేస్ ఖాళీ, ఓపెనింగ్ ప్లేస్ ఖాళీ, కాబట్టి ఈ సంజు శాంసన్ ఫుల్ బిజీ అయిపోతాడు ఇప్పుడు. అరే సామి, ఈడ కెప్టెన్సీ గురించి కొట్లాడుతాండేది, ప్లేస్ గురించి కాదు. పో ప్లేస్ తీసుకోపోయి, ఎవడికి కావాలా? అయ్యో రిషబ్ పంతు, నీకు మైండ్ పని చేయకుండా అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే, నేను టీంలోకి పోటీ పడ్డాను అనుకో, ఆబ్వియస్లీ 2 వికెట్ కీపర్లు ఉండరు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాలి. అప్పుడు నీ కెప్టెన్సీ ఎలా వస్తుంది? కరెక్ట్, సంజు శాంసన్, నేను ఇండియా టీంకి కెప్టెన్ అయ్యాక నువ్వేరా టీం వికెట్ కీపర్, నువ్వే వచ్చాయి, నేను చూసుకుంటా నిన్ను. అసలు నా టీంకి వికెట్ కీపర్లే అవసరం లేదు, ఆల్రౌండర్స్ కూడా అవసరం లేదు, నేను అందరినీ కొత్త వాళ్ళని తెచ్చుకుంటా, మీరు వద్దు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లే నీ ప్లాను. అట్లా కాదన్నా, వికెట్ కీపర్ని తీసుకున్నాను అనుకో, కెప్టెన్సీకి పోటీ అవుతుంది.
ఆల్రౌండర్ని పెట్టుకున్నాను అనుకో కెప్టెన్సీకి పోటీ అవుతుంది. అందుకే వాళ్ళనే తీసి పాడు దొబ్బితే నాకు పోటీ ఉండరు కదా. అప్పుడు మ్యాచ్లు ఎలా గెలుస్తావురా? మంచి మంచి ప్లేయర్స్ టీంలో ఉండాలి కదా. అన్నా ప్రిన్స్ ఇక్కడ నీ వారసుని, నాకెవరి హెల్ప్ అవసరం లేదన్నా, నేను గెలిచేస్తా. చూసావా విరాట్ కోహ్లీ, మన ఇద్దరం కెప్టెన్సీ లేకున్నా ఉన్నా ఎంత బాగా ఆడుకున్నాం. చిన్న చిన్న గొడవలు వస్తే సాల్వ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తేనా అంతే రోహిత్. ప్రపంచం ముందుకెళ్లే కొద్దీ స్వార్థం పెరిగిపోతుందంటే ఇదే కదా. ఏందన్నా అంత మాట అనేశారు? మేము కూడా మంచోళ్ళమే తెలుసా. మంచా తొక్క కెప్టెన్సీ కోసం అలా కొట్టుకుంటున్నారు. మేమిద్దరం వెళ్ళిపోతున్నాము, మీకు మంచిగా ఆడమని చెప్దామని వస్తే ఇక్కడ మీరేమో కెప్టెన్సీ కెప్టెన్సీ అని చెప్పి ఊగిపోతున్నారు. అయ్యో రోహిత్ అన్న, నీకు నా గురించి తెలియదా? ఏదో ఆట పట్టించా. నాకెందుకన్నా కెప్టెన్సీ, ఉంటే ఏంటి లేకుంటే ఏంటి. ఎవరైనా ఏమైనా తీసుకొని చావండ్రా, కానీ టీమిండియా పరువు మాత్రం తీయకండ్రా. ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వండి. ఎవరు కెప్టెన్ అయినా మిగతా వాళ్ళందరూ వాళ్ళ మాట వినండి, టీమిండియా గెలిచేలా చేయండి. ఇక మేము T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చేసాం. త్వరలో మిగతా ఫార్మాట్స్ నుంచి కూడా వెళ్ళిపోతాం. తర్వాత టీమిండియా మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త.